దేశంలో నల్లధనం నిరోధించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అనూహ్యమైన చర్యలు ప్రకటించారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లను చలామణిలోంచి రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించేశారు. అయితే దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పిన మోడీ అత్యవసర సేవలు, వైద్య సేవలు, రైల్వే సేవల కోసం ఈ నోట్లు చెల్లుతాయని ప్రకటించారు. మోడీ తీసుకున్న ఈ స్టెప్ ఆర్థిక వ్యవస్థను కీలకంగా మార్చేదే. ఇది సెలబ్రిటీలో కూడా కదలికను తీసుకొచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటగా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించాడు. ఇండియా ఫ్లాగ్ తో పాటు ఓ 40-50 క్లాస్ సింబల్స్ ను ట్వీట్ చేసి తన ఎక్సైట్మెంట్ ను ప్రకటించాడు. నోట్లను బ్యాంకులో మార్చుకునే అవకాశం ఉన్న 20,000 రూపాయల లిమిట్ ఉండడం లాంటివి బాగా ప్రభావం చూపే అంశాలు. మరోవైపు 500, 2,000 రూపాయల డినామినేషన్ తో కొత్త నోట్లు ఇంట్రడ్యూస్ చేస్తామని, త్వరలో ఇవి అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. అంతేకాదు, రేపు బ్యాంకులు పని చేయవని, అలాగే 2 రోజుల పాటు ఏటీఎం సేవలను కూడా పూర్తిగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు